విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని చట్టసభల్లో దీనిపై పోరాడతామంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. రాజధానిపై మరొకసారి వైవి సుబ్బారెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కావాలని మరొకసారి కోరడానికి గల కారణం ఏంటి? నేను కోరటం లేదు స్వామి. ఇదివరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నిర్మాణం చేయటం జరిగింది. కంబైన్డ్ క్యాపిటల్గా పెట్టారు. ఎందుకు పెట్టారు? విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆ నిర్మాణం జరిగింది. రాజధాని ఏర్పాటు చేసుకునేంత వరకు కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుంది 10 సంవత్సరాల వరకు అని చెప్పారు. అప్పట్లో ఆ విధంగా పెడతానికి వాళ్ళ ప్రధాన కారణం రాజధాని నిర్మాణం చేసుకోవటం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో కంప్లీట్ అయిందని వాళ్ళు భావించారు. కానీ ఇక్కడ అయిందా? కాలేదు. గత ప్రభుత్వం చేయలే. ఆయన చేసిందల్లా ల్యాండ్ పూలింగ్ అని చేసి టెంపరీ రాజధాని నిర్మాణం చేసి పెట్టాడు. మాకు ప్రభుత్వం వచ్చినాక వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు కానీ ఏదో ఒకటి ముందు సంకల్పం అయితే చేశాం కదా, మంచి ఆలోచనే. దాని ప్రకారం రాజధాని మార్చుకుందాం, విశాఖపట్నం నుంచి పరిపాలనా రాజధాని చేసుకుందామని ఆలోచన చేసాం. దానికి కొంచెం న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి. అవన్నీ కూడా అధిగమించి ఎలక్షన్ లోపే మా ముఖ్యమంత్రి గారి ఇక్కడి నుంచి పాలన కొనసాగించడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఎలక్షన్ తర్వాత అయినా అవి అధిగమించుకొని ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తాం. బట్ వీటన్నిటి దృష్ట్యా ఆ రోజు ఏదైతే 10 సంవత్సరాలను పెట్టారో దాన్ని మళ్ళా రాజధాని విశాఖకు తరలి వచ్చి ఇక్కడ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకునేంత వరకైనా మనకి హక్కుండేటట్టుగా చేసుకోవాలనేది మా ఆలోచన. దీనిపై మా అధ్యక్షుడితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి మనం రాజధాని నిర్మాణం కొరకు అనే దానిపై ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. దీని మీద కార్యాచరణ ఏమన్నా రూపొందిస్తారా? ఇప్పుడేం లేదు, ఆలోచన చెప్పా. ముందు చూపుతో ముందుకు పోవాలి కదా. రేపు రాజకీయాల్లో రాష్ట్రం ఎన్నికల తర్వాత మళ్ళా మన రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండాలంటే అక్కడ పూర్తి హక్కును కోల్పోకుండా దాన్ని ఎక్షన్ చేసుకుంటే మంచిది. తప్పకుండా న్యాయస్థానాలపై మాకు అపారమైన నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయ సమస్యలను అధిగమిస్తాము, అవి న్యాయం జరుగుతుంది మాకని నమ్మకం ఉంది. తప్పకుండా అప్పటి వరకైనా మనకి హక్కు ఉండాలి కదా అనే దానిపైనే మనం మాట్లాడుతున్నాం. ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తూ ఉన్నారు. అవును కదా, అమరావతిలో ఎంతమంది ఉద్యోగస్తులు కాపురాలు ఉంటున్నారండి? అక్కడ హైదరాబాద్ నుంచే వస్తున్నారు మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్. వీకెండ్కి పోయేస్తున్నారు, మళ్ళీ సోమవారానికి వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మనం విశాఖపట్నానికి వస్తే ఈ నగరం అయితే ఎంప్లాయీస్ ఉండటానికి అన్నిటికీ స్వస్థతలు ఉంటాయి. కాకపోతే మనం హెచ్ఓడిస్తో ఎన్ని సెక్రటరియట్లో ఎన్ని నిర్మాణం చేసుకోవటమో లేకపోతే ఉండే చోట టెంపరీగా పెట్టుకోవటమో ఆ కార్యక్రమాలు చేయాలి. దానికి కొంచెం టైం పడుతుంది కదా. దానికి ఇది ఎన్నికలు ముగిసిన తర్వాత దీని మీద ఒక ఉమ్మడి కార్యాచరణ అనేది నియమిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధిక స్థానాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఏదైతే మనకంటూ రాజధాని లేదు కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కావాలని ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉద్యోగస్తులంతా కూడా హైదరాబాద్ నుంచే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. విశాఖ రాజధాని అయిపోయి ఉంటే బాగుండేది, కానీ విశాఖ రాజధాని కాలేదు కాబట్టి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించవలసిన ఆవశ్యకత ఉంది. దానివల్ల మనకు కూడా హక్కు అనేది ఉంటుందనేది వైవి సుబ్బారెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.